Hi guys, welcome to YCC Youth Cricket Chat. And Miss Sai. Thank you so much for your support. And match number 50. Match number 50 preview చూద్దాం ఒకసారి. It is between Rajasthan Royals versus SRH. Rajasthan Royals 9 matches 8 wins. ఒకే ఒక్క టీం రాజస్థాన్ రాయల్స్ని ఓడించింది, అదే గుజరాత్ టైటన్స్. మిగతా 8 మ్యాచ్లో నెగ్గారు వాళ్ళు. దే ఆర్ హ్యాపీలీ ఆన్ 16 points. అండ్ వాళ్ళకి ఎవరికైనా ప్లేయర్స్కి రెస్ట్లు ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు, బికాస్ దే హ్యావ్ సమ్ ఇంజరీ కన్సర్న్స్ విత్ బట్లర్ కానీ అశ్విన్ అండ్ సందీప్ శర్మ. సో వాళ్ళకి దే ఆర్ లుకింగ్ గుడ్. బై ఈ మ్యాచ్ రెస్ట్లు ఏమెవరు, బికాస్ ఈ మ్యాచ్ నెగ్గేస్తే దేర్ క్వాలిఫికేషన్ వాజ్ ఫైనల్ 9 matchesతో. తర్వాత వాళ్ళు ఏదైనా ఇంకా 4 ఇది కాకుండా ఇంకా 4 మ్యాచ్లు ఉంటాయి వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు ఏదైనా రెస్ట్లు ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు వాళ్ళ ప్లేయర్స్కి. అండ్ సన్ రైజర్స్ లుకింగ్ ఏ బిట్ ఓవర్ కాన్ఫిడెంట్. వాళ్ళు 7లోనే 5 మ్యాచ్లు నెగ్గారు, 7 మ్యాచ్ల్లో 5 నెగ్గారు. వాళ్ళు 9లో 5 అయ్యారు. దే ఫెయిల్ టు చేస్ 2 matches. 2 కూడా వాళ్ళు 200 అండ్ 200 అబౌవ్ చేసేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యడం కూడా చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. చెన్నై మీద అయితే ఆల్మోస్ట్ 78 runs డిఫీట్. కంప్లీట్ వాళ్ళ రన్ రేట్నే డ్యామేజ్ చేసేసింది అది. అంతకుముందు ఆర్సీబీ మీద కూడా ఆల్మోస్ట్ 30 runs డిఫీట్ అది. సో సన్ రైజర్స్ దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒకవేళ రాజస్థాన్ టాస్ నెగ్గితే డెఫినెట్గా సన్ రైజర్స్కి చేజింగే అవుతుంది, అందులో డౌటే లేదు. సో దే గెట్ టు బ్యాట్ ఫస్ట్ సన్ రైజర్స్, ఓకే జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలి, ఎందుకంటే మీరు ఆడుతున్నది అల్లా టప్ప టీం మీద కాదు. దే హ్యావ్ సందీప్ శర్మ, దే హ్యావ్ ట్రెంట్ బోల్ట్. సో ఇష్టం వచ్చినట్టు ఎగిరేద్దాం కొట్టేద్దాం అంటే కుదరదు. సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. దే గాట్ ఎ వెరీ క్వాలిటీ బౌలింగ్, చహల్, అశ్విన్. సో పిచ్ కండిషన్ ముందు మీరు అసెస్ చేసుకుని ఏది మంచి స్కోరో చూసుకుని దానికన్నా ఒక 20 runs ఎక్కువ కొట్టడానికి ట్రై చేయాలి. అందుకని ఫస్ట్ నుంచి మేము అటాక్ చేసేస్తాం, గొడ్డలు చించుకుని కొట్టేస్తాం అంటే ఎలాగే అవుద్ది. సో ఇట్ వోంట్ వర్క్. ఎప్పుడు మీరు కంటిన్యూస్గా మాకు పిచ్తో సంబంధం లేదు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాం అంటే. అండ్ సన్ రైజర్స్ వీళ్ళిద్దరి మీద హెడ్ టు హెడ్ చూద్దాం. హెడ్ టు హెడ్ భలే ఉంది వీళ్ళిద్దరి మధ్య. 18 matches జరిగినాయి టోటల్. 18 matches 9-9. వాళ్ళు 9 నెగ్గారు, వీళ్ళు 9 నెగ్గారు. ఈ మ్యాచ్ ఎవరు నెగ్గితే వాళ్ళు ఒక అప్పర్ హ్యాండ్ అవుద్ది వాళ్ళది. అండ్ ఈ సీజన్ వీళ్ళిద్దరికి అసలు మ్యాచే జరగలేదు, ఇదే ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్. అండ్ హైదరాబాద్ హై స్కోర్ ఆన్ రాజస్థాన్ ఈజ్ 217, లో స్కోర్ ఈజ్ 127. అండ్ రాజస్థాన్ హై స్కోర్ వచ్చేసి హైదరాబాద్ మీద 220, లో స్కోర్ ఈజ్ 102. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగినాయి. ఒకటి రాజస్థాన్ 1 అండ్ ఇంకోటి హైదరాబాద్ has 1. ఫస్ట్ మ్యాచ్ ఒకసారి చూద్దాం అప్పుడు ఏం జరిగిందో. ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ స్కోర్డ్ 2 మ్యాచ్లు కూడా అబౌట్ 200 వెళ్ళి స్కోర్స్. రాజస్థాన్ స్కోర్ 203, జైస్వాల్ ఒక 50, బట్లర్ ఒక 50 అండ్ సంజు శాంసన్ ఒక 50. టాప్ 3 ఆడారు. అండ్ సన్ రైజర్స్ బౌలర్స్లో నటరాజన్ వాజ్ అ పికప్ బౌలర్, 23 for 2. అండ్ అప్పుడు ఫజలక్ ఫరూకీని ఆడించేవారు, 41 for 2. అండ్ ఎస్ఆర్హెచ్ ఫెయిల్ టు చేజ్ ఇట్, కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. మయాంక్ అగర్వాల్ ఒక్కడే 27, అబ్దుల్ సమాద్ ఒక 32 కొట్టాడు అంతే. అండ్ రాజస్థాన్ బౌలర్స్లో చహల్ వాజ్ దే పికప్ బౌలర్, 13 for 4. ఇప్పుడు కూడా చహల్ చాలా క్రూషియల్ వాళ్ళకి. ట్రెంట్ బోల్ట్ 21 for 2. అండ్ రెండో మ్యాచ్ ఈ మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది, దట్ నో బాల్. ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాచ్, క్యాచ్ పట్టేశాడు, లాస్ట్ బాల్కి అయిపోయింది అనుకున్న సెలబ్రేట్ చేసుకుంటున్నారు రాజస్థాన్ వాళ్ళు. అప్పుడు దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఎ నో బాల్. అండ్ చివరిలో అబ్దుల్ సమాద్ 6 కొట్టేస్తాడు ఈ మ్యాచ్లో. ఇది కూడా 200 అబౌవ్. రాజస్థాన్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 214. బట్లర్ ఒక 95, సంజు 66, జైస్వాల్ 35. అండ్ వికెట్స్లో భువనేశ్వర్కి అండ్ మ్యాక్రో జాన్సన్కి ఒక వికెట్ వచ్చింది అంతే, మిగతా వాళ్ళ వరకు వికెట్ రాలా. అండ్ హైదరాబాద్ చేజ్డ్ ఇట్. ఇట్స్ ఎ లాస్ట్ బాల్ థ్రిల్లర్ ఇది, 217 హైదరాబాద్. అభిషేక్ శర్మ 55, రాహుల్ త్రిపాఠి 47, క్లాసన్ 26. చివరిలో గ్లెన్ ఫిలిప్స్ 7 balls 25. సూపర్ ఇన్నింగ్స్ అది గ్లెన్ ఫిలిప్స్ దగ్గర నుంచి. ఆ మ్యాచ్ తర్వాత నాకు తెలియదు గ్లెన్ ఫిలిప్స్ మళ్ళీ ఎస్ఆర్ఎస్లో పెద్ద కనిపించలేదు. అబ్దుల్ సమాద్ 7 balls 17, లాస్ట్ బాల్ 6 కొట్టి నెగ్గిస్తాడు ఈ మ్యాచ్. సందీప్ శర్మ ఎప్పటికీ మర్చిపోడేమో సందీప్ శర్మ ఈ మ్యాచ్. బట్ దిస్ ఇయర్ సందీప్ శర్మ హీస్ లుకింగ్ డిఫరెంట్, హీస్ లుకింగ్ డెడ్లీ. అండ్ చహల్
రాజస్థాన్కి పికప్ బౌలర్ 29 for 4. మిగతా వాళ్ళు అందరినీ కొట్టారు. సో అది. అండ్ స్క్వాడ్స్ చూస్తే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ సేమ్ స్క్వాడ్తో వెళ్తారు వీళ్ళు. దిస్ ఈస్ దేర్ బెస్ట్ స్క్వాడ్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రమ్, క్లాసన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, ఉనద్గట్, నటరాజన్. అండ్ వీళ్ళు మయాంక్ మార్కండేని ఆడించలేదు మొన్న, అమూల్ప్రీత్ సింగ్ని ఆడించారు. మీకు మయాంక్ అగర్వాల్ ఉన్నాడు బెంచ్ మీద, రాహుల్ త్రిపాఠి ఉన్నాడు కదా, మీరు ఎందుకని అమూల్ప్రీత్ని ఆడేస్తున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ కింద? ఎనీడే మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి ఆర్ బెటర్ ప్లేయర్స్. మీరు ఎలాగ 1 డౌన్లోనే దింపారు అమూల్ప్రీత్ని. 1 డౌన్లో రాహుల్ త్రిపాఠి ప్లేసే 1 డౌన్ కదా అసలు. లాస్ట్ ఇయర్ రాహుల్ త్రిపాఠి కంటిన్యూస్ అన్ని మ్యాచ్లు ఆడాడు 1 డౌన్లో, ఆల్మోస్ట్ 300 runs కొట్టాడు. మరి వీళ్ళిద్దరినీ కాదని మీరు ఎందుకని అమూల్ప్రీత్ని పంపారో నాకు అర్థం కాలేదు మన మ్యాచ్లో. అండ్ యు ఆర్ టేకింగ్ ఎ వెరీ బిగ్ రిస్క్ ఆఫ్ ప్లేయింగ్ జస్ట్ 5 bowlers. ఒక బౌలర్ షార్ట్తో వెళ్తున్నారు వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో పర్టికులర్గా. మయాంక్ మార్కండేని పక్కన పెట్టారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్స్. అలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు రాజస్థాన్ మీద, ఇట్ వోంట్ వర్క్. రాజస్థాన్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ టీమ్. అండ్ రాజస్థాన్ దే లుకింగ్ సెట్. వాళ్ళు ఈ మ్యాచ్ కూడా ఇదే టీంతో వెళ్తారు. నెక్స్ట్ మ్యాచ్ ఏదైనా వాళ్ళకి ఎవరికైనా రెస్ట్ ఇవ్వాలంటే ఇస్తారు. జైస్వాల్, బట్లర్, శాంసన్, రోమన్ పౌల్, హిట్మైర్, ధ్రుజురెల్ కూడా వాళ్ళకి ఫామ్లోకి వచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవిష్ ఖాన్, సందీప్ శర్మ, యూజీ చెహల్ అండ్ రియాన్ పరాగ్ని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడారు. ఇంకా ఆండ్రే బర్గర్ ఫిట్ అవ్వలేదా, మరి ఫిట్ అయినా టీం సెట్ అయి ఉంది కాబట్టి పక్కన పెట్టారో తెలియదు మనకి, చూడాలి. అండ్ హోల్ టీమ్ ఆర్ ఇన్ ఫామ్ రాజస్థాన్కి కంప్లీట్. బట్లర్ లాస్ట్ మ్యాచ్లో ధ్రుజురెల్ ఫామ్లోకి వచ్చాడు. బట్లర్ ఈజ్ ఇన్ ఫామ్. జైస్వాల్, శాంసన్ వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యాడు, ఇంకా ఉత్సాహంతో ఆడతాడు. ఈవెన్ చహల్ కూడా వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యాడు. హీఈస్ ఆల్సో ఇన్ ఏ వెరీ గుడ్ మూడ్. జైస్వాల్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ టీంలో ఆల్మోస్ట్ 3 సెలెక్ట్ అయ్యారు వరల్డ్ కప్కి. సో రాజస్థాన్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ హైదరాబాద్ వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఓకే, ఇఫ్ దే ఆర్ చేజింగ్ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసి చేయాలి. మేము ఇష్టం వచ్చినట్టు ఆడతామంటే కుదరదు. ఒక మంచి ఫ్లోలో ఉన్నప్పుడు మీకు బ్రేక్స్ పడ్డాయి 2 మ్యాచ్లు. సో యూ షుడ్ గెట్ బ్యాక్ టు దట్ విన్నింగ్ మొమెంటం. లేకపోతే సిచ్యువేషన్ ఇస్ టఫ్. మీరు చూస్తున్న ఒక్క మ్యాచ్తో తలకిందులు అయిపోతున్నాయి టేబుల్ పొజిషన్స్, పర్టికులర్లీ 3 and 4, 3, 4, 5, 6 ఈ 4 కూడా తలకిందులు అవుతున్నాయి. 1, 2 దే ఆర్ లుకింగ్ సెట్. వాళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు పైన. సో ఈ 4 పొజిషన్ 4 టీమ్స్లో ఇద్దరికే ఛాన్స్ ఉంది. సో దే షుడ్ సీ. ఈవెన్ లక్నో ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. వాళ్ళు ఆల్రెడీ 6 మ్యాచ్లు నెగ్గేశారు. దే గాట్ 12 points. అండ్ స్టాట్స్ చూద్దాం ఒకసారి. ఫర్ రాజస్థాన్ ఇట్ ఈస్ సంజు శాంసన్ హూ ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, కెప్టెన్గా, కీపర్గా. 9 matches, 385 runs. అండ్ రియాన్ పరాగ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా చాలా మంచి టచ్లో కనిపించాడు. 8 matches, 8 innings ఆడాడు, 332 runs. బట్లర్ 300 above ఉన్నాడు, 319 runs. జైస్వాల్ 250 runs. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. వీళ్ళందరూ స్ట్రైక్ రేట్స్ కూడా అబవ్ 150 అందరిది. బట్లర్, పరాగ్, శాంసన్, జైస్వాల్, హిట్మైర్, వీళ్ళందరిది కూడా, రోమన్ పౌల్, వీళ్ళ స్ట్రైక్ రేట్స్ అందరికీ కూడా అబవ్ 150 ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ ఆల్ దెమ్. And in bowling, obviously it is Yuzi Chahal. He is in a top place. 9 matches, 13 wickets. Trent Bolt కూడా చాలా మంచి టచ్లో కనిపిస్తున్నాడు. 9 matches, 10 wickets. అవిష్ ఖాన్ 9 matches, 9 wickets. సందీప్ శర్మ 4 matchesలోనే 8 wickets. సో దేర్ బౌలింగ్ కూడా దే ఆర్ లుకింగ్ గుడ్. మన అశ్విన్ ఒక్కడే కొంచెం వికెట్స్ కాలంలో కొంచెం లేడు, బట్ దే ఆర్ ట్రస్టింగ్ అశ్విన్. అండ్ లాస్ట్ మ్యాచ్ వికెట్ వచ్చింది అశ్విన్కి. ఇంతకుముందు అయితే 7 matchలో 1 wicket వచ్చింది. మొన్న 8వ మ్యాచ్లో ఇంకో వికెట్ వచ్చింది. సో దే ఆర్ ట్రస్టింగ్ అశ్విన్ బ్యాట్తో అండ్ బాల్తో కూడా. అండ్ ఎస్ఆర్హెచ్ ఫర్ బౌలింగ్ ఇట్ ఈస్ నటరాజన్. 7 matches, 13 wickets. నటరాజన్ లాస్ట్ సీజన్ అసలు పెద్ద ఏం పెర్ఫామ్ చేయలేదు. నటరాజన్ దగ్గర నుంచి ఇంతలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీజన్. ఈజ్ ప్లేయింగ్ రియల్లీ వెల్. ప్యాట్ కమిన్స్ 9 matches, 10 wickets. ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్. అంటే వీళ్ళిద్దరే మెయిన్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో. అండ్ జైదేవ్ ఉనద్గట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. 7 matches, 8 wickets. అండ్ ఆరెంజ్ గ్యాప్లో చెప్పేదే ఉంది ఎస్ఆర్హెచ్కి. అందరూ మా వీరులే వీళ్ళకి. ట్రావిస్ హెడ్ 8 matches, 338 runs.
అభిషేక్ శర్మ 9 మ్యాచెస్ 303 రన్స్, క్లాసన్ 9 మ్యాచెస్ 295 రన్స్. వీళ్ళ ముగ్గురే మెయిన్, వరుసగా ఉన్నారు వీళ్ళు. హెడ్ అభిషేక్ అండ్ క్లాసన్. వీళ్ళ స్ట్రైక్ రేట్లు చూడండి ఒకసారి. హెడ్ది 211, అభిషేక్ శర్మ 215, క్లాసన్ది 190. సో వీళ్ళ ముగ్గురిని అపోజిట్ టీమ్స్ టార్గెట్ చేస్తాయి ఓపెన్లో, అండ్ తర్వాత వచ్చే క్లాస్ అండి. బట్ ఓపెనింగ్ ట్రావిస్ హెడ్ ఆడటం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయిన, 2 మ్యాచ్లో కూడా ట్రావిస్ హెడ్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే డక్, సెకండ్ మ్యాచ్ ఇంకో 10 రన్లు ఎంతో కొట్టాడు. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ అయిపోతున్నాడో టీం అంతా ప్యానిక్ అవుతుంది, ఇంక్లూడింగ్ మార్కరమ్ అండ్ క్లాసన్. ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోతే వీళ్ళిద్దరు కూడా ఏం చేయలేకపోతున్నారు. సో దే షుడ్ బి, బట్ వీళ్ళకి బ్యాటింగ్ అయితే డెప్త్ ఉంది. దే ఆర్ ప్లేయింగ్. షాబాజ్ అహ్మద్ ఆడుతున్నాడు కింద, అబ్దుల్ సమద్ ఈజ్ ప్లేయింగ్ వెల్, నితీష్ రెడ్డి ఈజ్ ప్లేయింగ్ వెల్. బట్ వీళ్ళు కంప్లీట్గా పక్కన పెట్టేశారు అబ్బా మయాంక్ అగర్వాల్ని, రాహుల్ త్రిపాఠిని. కంప్లీట్గా అసలు వాళ్ళ మొహాలు కూడా ఎక్కడ కనపడట్లేదు. మీరు ఎవరెవరినో ఆడేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని, మీకు బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా కావాలంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చూస్ చేసుకుంటే బెటర్, అమల్ ప్రీత్ సింగ్ లాంటి ప్లేయర్స్ కన్నా. అండ్ విన్నింగ్ ఛాన్సెస్, అండ్ ఈ మ్యాచ్ హైదరాబాద్లోనే జరుగుతుంది. వాళ్ళు ఆర్సీబీ మీద హైదరాబాద్లోనే ఓడిపోయారు. సో దే షుడ్ బి కేర్ఫుల్. టాస్ అనేది ఇంపార్టెంట్ ఏమో మేబీ. డెఫినెట్గా సన్ రైజర్స్ టాస్ అయితే ఐ థింక్ దే విల్ చూస్ టు బ్యాట్ ఫస్ట్, అందులో డౌటే లేదు. బట్ సంజు శాంసన్ భలే నెగ్గినాడు అబ్బా టాస్లు అన్నీ కంటిన్యూస్గా. అండ్ somehow I feel Rajasthan Royals has more winning chances. That's it. Thank you so much, and please like, share and subscribe if you like my content. Thank you.